చదువుకున్న యువతకి నమస్కారం. ప్రత్యేకించి చదువుకున్న యువతతో నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. మీకు మంచిగా అనిపిస్తే దయతో ఆశీర్వదించండి. ఒకవేళ నేను చెప్పే మాటలు అంగీకారంగా లేకుంటే క్షమించండి. చదువుకున్న యువత దయతో ముందడుగు వేస్తే మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మనం చదివిన చదువు మన కోసం, మన కుటుంబం కోసమే కాకుండా మన ప్రాంతాల అభివృద్ధి కోసం 10 మంది పేదవారి కుటుంబాలు గొప్పగా జీవించే విధంగా మనం చేయాలంటే మన చదువుని అభివృద్ధి బాటగా ముందడుగు వేద్దాం. టెక్నాలజీని ఉపయోగించి సోషల్ మీడియా రూపంలో మన సమస్యలు, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంత సమస్యలు, ఆ యొక్క రోడ్లు నిర్మాణాలు, మరి త్రాగునీటి సమస్యలు, మరి ఇంకా ఎలాంటి సమస్యలైనా కానీ ఆ యొక్క సమస్యలను పదే పదే ప్రభుత్వం వారికి చూపిద్దాం. ఆ విధంగానైనా ప్రభుత్వం వారు ఒకసారి కాకపోయినా మరొకసారైనా వారి దృష్టికి వెళ్ళినప్పుడు మన ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి ముందుకు వస్తారని ఆశపడుతున్నాను.